ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఒక్కసారి వ్యూవర్స్ కి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మినిట్ టు మినిట్ మనం అయితే అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. మొదటి రౌండ్ నుంచి కూడా మీ అభ్యర్థి ఆధిక్యంలోనే ఉన్నారు. ఇప్పటికీ 7 రౌండ్ల వరకు పూర్తయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 6వ రౌండ్ వరకు 15,589 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన మొదటి అంజలో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మూడో స్థానానికి బీజేపీ పడిపోయింది. మొదటి నుంచి కూడా బీజేపీ ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా పెరగట్లేదు. ఇప్పటివరకు మనం తొలి వెలుగు స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. 89,338 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి వస్తే 69,719 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వచ్చింది. 9,623 ఓట్లు మరి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమే అయిందన్నటువంటి చర్చ జరుగుతుంది. తొలి వెలుగు స్క్రీన్ మీద గాంధీ భవన్లో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలతో పాటు అభ్యర్థి నవీన్ యాదవ్ సంబంధించిన ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. ధూమ్ధామ్గా ఇక ఇండోర్ స్టేడియం వద్ద కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వద్ద నవీన్ యాదవ్ గెలుపు సంబరాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ హనుమంతరావు లాంటి వాళ్ళు సీనియర్ నాయకులంతా కూడా గాంధీ భవన్లో సెలబ్రేషన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మోత మోగనుట్టుగా కనిపిస్తుందా అండి పుష్పలీల గారు? నిజంగా తుపాకుల మోత ఈ 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందా? ఇన్ని రోజుల కష్టానికి ప్రతిఫలం దక్కిందనుకోవచ్చా? మీ అభ్యర్థి నిజంగానే గెలిచారనుకోవచ్చా? చాలా అండి, చాలా చాలా నిజంగా ఎంత కష్టం అంటే నిజంగా కూడా వీళ్ళు ఎంత దోచుకున్న వాళ్లే వచ్చి ఏ రకమైన మోసాలు మాట్లాడేసి ఇంతవరకు తెలంగాణ అమరవీరులకు ఏం చేశారు, నిరుద్యోగులకు ఏం చేశారు, రైతులకు ఏం చేశారు, దళితులకు ఏం చేశాడు, ఎన్ని స్కీములు ఎలక్షన్ లో ఈరోజు ఎలక్షన్ అయిపోయినా నేను పడతానన్న పథకాలు ఏమైపోయినాయి, ఇవన్నీ కూడా ఈరోజు అప్పులపాలు చేసిన దాన్ని ఈ రోజున రాష్ట్ర ఖజానా నుంచి ఇవన్నీ కట్టడానికే ఇన్ని డబ్బులు పోతున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ లో లెవెల్ నుంచి కూడా కేటీఆర్ వచ్చేసి అసలు ఎలా మాట్లాడుతున్నాడంటే అసలు నాకైతే నిజంగా ఆయన స్పీచ్ వింటా ఉంటే ముఖ్యమంత్రి టార్గెట్ చేసుకొని ఆయన ఏదో పెద్దగా 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడానికి వచ్చి వచ్చినాడు. అసలు ఏముందండి ఆయనకు? ఏ ఉద్యమంలో మాట్లాడినాడని ఎక్కడో చదువుకొని వచ్చేసి అయ్యే తెచ్చిన దాంట్లో వచ్చి కూర్చొని గద్దె మీద కూర్చొని అధికారం చెలాయించినావు గానీ నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా చేసి నువ్వు ఏం చేసావు? ఇక్కడ హైదరాబాద్ లో ఏం డెవలప్మెంట్ చేసావు అంటే అదే రేసులు పెట్టేసి అందులో ఏమన్నా చేసుకోవాలని చూసావు. సరే, ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులకన్నీ పనిష్మెంట్ ఇవ్వాలి, చెయ్యాలి అంటే వాళ్ళలాగా పిచ్చి పనులు చేసుకొని ఆ ఫ్యామిలీ మొత్తం జెండాకి ఎక్కారు కదా. కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏం చేయాలో చాలా బాగా తెలుసు. అందువల్ల ఇది మేము ఎక్కడ కష్టపడ్డా కూడా ఈ రోజు నవీన్ యాదవ్ గెలుపుని మేమందరం కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలు, చిన్న పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, పిసిసి ముఖ్యమంత్రి గారు అయితే నిజంగా కూడా ఒక యువకుడు రావాలన్న ఉద్దేశంతో, ఒక బీసీ నాయకుడు రావాలన్న ఉద్దేశంతో, అలాగే మరి పొన్నం గారు, అలాగే ఇక్కడ మాకు సంబంధించిన మా లీడర్లు అందరండి, మల్లు రవి గారు, అసలు కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచోనండి వాలంటరీగా వచ్చి పనిచేశారు. చేస్తే దానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ సంబరాలు నిజంగా అండి కాంగ్రెస్ విజయానికి సంబరాలు. సరే, ఈ సంబరాల వెనకాల వీళ్ళ యొక్క దుర్బుద్ధి కూడా బయటపడింది. ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్ పెట్టిన వీక్ క్యాండిడేట్ విషయంలో కానివ్వండి, అలాగే బీఆర్ఎస్ మాట్లాడిన విషయంలో కానివ్వండి, వాళ్ళు బీజేపీ అయితే అసలు డిపాజిట్స్ కూడా కాదండి, వాళ్ళు అసలు కేపబులే కాదు పోటీకి. అంతేకాకుండా బీఆర్ఎస్ ఆ డమ్మీ క్యాండిడేట్ ని పెట్టినారంటేనే అక్కడ అర్థమవుతుంది బీజేపీ వాళ్ళ డమ్మీ క్యాండిడేట్ బీఆర్ఎస్ కి ఎట్లా దోహదం చేసి ఓటు బ్యాంక్ పెరగడానికి ఎట్లా కన్సిడర్ చేశాడు. మేము ఎంత చెప్తున్నా జనాలు నమ్మట్లేదు. వీళ్ళు వస్తే ఈ దేశానికి ఏం జరుగుతుందండి నాకు చెప్పండి? ఈ రాష్ట్రం లోపల వాళ్ళు ఏది చేశారు అరాచకాలు కాబట్టి కేసీఆర్ ని ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ ఒక్క సీట్ కోసం ఆడబిడ్డ అంటే మేము మా వాళ్ళు అందరు నవ్వుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ చెల్లికి అది పిన్నమ్మకు అమ్మకు అన్నం పెట్టిన వాడు పిన్నమ్మకు గాజు చేయిస్తాడు అన్నట్టుగా కవితను ఇంట్లో నుంచి ఎలగొట్టిన దాంట్లో ఎవరెవరు ఏం కుట్రలు చేస్తున్నారు ఇప్పుడు ఆమె బయటకు వస్తుంది. మేము అనటం లేదు. సో ఆడబిడ్డకు సొంత ఆడబిడ్డకు న్యాయం చేయనండి వచ్చి ఇక్కడ వచ్చి సునీతమ్మను ఆడబిడ్డని చేశారు, రిగ్గింగ్ చేశారు, అది చేశారు, ఆయన రౌడీ, ఇవన్నీ ఏమండి జనాలకు తెలీదా? టికెట్ ఇచ్చిన రోజే గెలిచిపోయాడు అబ్బాయి. ఎందుకంటే 2 సార్లు అబ్బాయి చాలా కష్టపడ్డం గానీ అవన్నీ చూశారు జనాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయము అందరి విజయం అమ్మా. ఇది డెఫినెట్ గా ఇంకా మెజారిటీ పెరుగుతుంది.